అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారా మా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇంతవరకు కూడా చక్కగా ప్రభు సన్నిధానవర్తనలు అవుతూ ప్రభు సన్నిధిలో చక్కగా ఉంటున్నారని, ప్రభువుని కనపరుస్తున్నారని నమ్ముతున్నాం. రండి, ఈ సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం దగ్గరికి వెళ్దాం. నిజం చెప్తున్నాను, ఈ లోకంలో మనము కలిగి ఉండాల్సిన అత్యున్నతమైనది విశ్వాసం. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకాన్ని జయించాలంటే విశ్వాసం చాలా అవసరం. రెండు వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. విజయమందు మరణము మృంగివేయబడెను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపం. నా ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు మరణించి సమాధిలో నుండి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఎంతో విజయశీలుడిగా, అందుకే సియోను గీతాల్లో ఒక పాట ఉంది, జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతాచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతాచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. నీతియలేని మా నీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయేను. నీతియలేని మా నీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయేను. ఉదయించె మాపై నీతి శూరుండు, ముదమార ప్రణుతింతుము. ఉదయించె మాపై నీతి శూరుండు, ముదమార ప్రణుతింతుము. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. నా ప్రియ స్నేహితులారా, మరి ఈరోజు ఆదివారం, ఈస్టర్ సందర్భంగా మనం ఈ మంచి మాటలు వింటున్నాం. దేవుని ప్రజలారా, విజయమందు మరణము మృంగివేయబడెను. యేసుప్రభు విజయశీలుడు, విజయుడు. ఆయన మరణాన్ని మృంగివేశాడు. ఆ మరణమే పాపం. అదే ఈ ఈ యొక్క మరణం గురించి రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో చూస్తాం. అదే అగ్నిగుండం. ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తను మరణించి పునరుద్ధానము ద్వారా, ఆ రెజరక్షన్ పవర్ ద్వారా
మానవుని తిరిగి లేపగల శక్తి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజం చెప్తున్నాను, ఆ పునరుద్ధాన శక్తి అంటే మృతుల పునరుద్ధానం ఉంది. అర్థమైందా? ఆ పునరుద్ధానంలో శరీరం క్షయమైందిగా అక్షయమైందిగా లేపడుతుంది. ఘనహీనమైన శరీరం మహిమగలదిగా లేపబడుతుంది. బలహీనమైంది బలమైందిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైంది ఆత్మ సంబంధమైందిగా లేపబడుతుందండి. మనము ఆత్మ సంబంధులం, మనము అక్షయులం, మహిమ కలిగిన వారం, బలమైన వారం. తెలుసా? ఈ పునరుద్ధానుడైన క్రీస్తు, అర్థమైందా? పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. మార్తమ్మతో చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు వాడు ఎన్నడూ చనిపోడు. చనిపోయి నా యందు విశ్వాసం మరెన్నటికీ చనిపోడు. కనుక ఎప్పుడు ఇక నూతన జీవముతో నింపబడి ఈ భూమి మీద దేవునితో యుగయుగాలు ఆయనతో ఉండే గొప్ప భాగ్యం. చనిపోయిన లాజరు లేపబడలేదా? మరణం మృంగివేయబడలేదా? దేవుడు విజయుడు గనుక విజయోత్సాహముతో తన ప్రజలను ఊరేగించేవాడిగా ఉన్నాడు. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించిన దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనకు దేవుడు విజయాన్ని ఇచ్చాడండి, గొప్ప విజయం. ఇదేదో క్రికెట్ మ్యాచ్లో వచ్చే విజయం కాదు, బెట్టింగులు పెడితే వచ్చే విజయం కాదు, లేదా మరొక విజయం కాదు. పాపం మీద విజయం, నరకం నిత్య అగ్నిగుండం నుండి విజయం, పాపిని పరిశుద్ధిగా మార్చుట్లో, పాపిని అగ్నిగుండం నుండి తప్పించుట్లో యేసుక్రీస్తు ప్రభువారు విజయం పొందాడు. అవునండి, ఈయన విజయుడు. కనుక ఎంత గొప్ప భాగ్యమో తెలుసా మనకి. భయంకరమైన మరణానికి పాత్రులు మనం. ఆ రెండవ మరణం, అర్థమైందా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన మరణానికి మనం పాత్రులము కనుక అయితే దేవుడు సమాధిని జయించాడు, శిలువను జయించాడు, మరణపు వేదనలు జయించాడు, వాటన్నిటి మీద విజయం పొందాడు. ఆయన ఎంత విజయుడో తెలుసా? సర్వమానవులందరూ గుర్తించాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారు పాపం మీద విజయం కలిగిన వాడు. అందుకే నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. పాపము లేని పావనాత్ముడైన పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు, పావనుడా మా ప్రభువా. ఎవరైనా పావనుడు, పాపము లేనివాడు, పాపం మీద విజయం కలిగిన. అందుకే ఆయనకు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ప్రత్యేకించబడినవాడు. ఈ విజయుణ్ణి మనం ఎంత ఆరాధించాలి, ఎంత ఘనపరచాలండి. మరి ఈ ఈస్టర్ పర్వదినాన మనందరం కూడా మరణము నుండి మనల్ని కాపాడి, అనగా నిత్య నరకం నుండి తప్పించి నిత్య రాజ్యంలోనికి మనల్ని స్వీకరించిన ప్రభువుని, మన కొరకు ఎంతో క్రయము చెల్లించిన మీ హృదయములను కలవరపడనీకుడి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పిన ఓ గొప్ప తండ్రి, ఓ ప్రభువుని మనం ఎంత ఘనపరచాలి. ఆ ప్రభువారిని ఈ ఈస్టర్ పర్వదినాన్ని అందరూ కలిసి చక్కగా ఆరాధిద్దాం. రండి, ఉన్న మాటన మోకరించండి, ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి మాటలు పడి స్తుతిస్తూ మా ప్రియులు, వారి కుటుంబాలు,
ముఖ్యంగా నాయన ఈ ఈస్టర్ పర్వదినాన అనేకులు సమకూర్చబడి నిజంగా విజయమందు మరణం మిరింగివేయబడి పాపం నుండి భయంకరమైన రెండవ మరణం నుండి మా ప్రియులందరూ ఎంతోమంది తప్పించావు. మా భారతదేశంలో ఉన్న ప్రజలు ఎంతోమంది తప్పించబడి నీ రాజ్యంలో చేర్చబడ్డారు. అందుకు అందరూ బట్టి శుతిస్తున్నాం. ఓ ప్రభువా, నిజము తండ్రి, ఎంతోమంది ఆయన పాపం మీద విజయం లేని వారమే, నీతిమంతులం కాదు ప్రభువా, పాపులము. నీ ద్వారా మేము ఈరోజు నీతిమంతులుగా చేయబడుతున్నాం. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. మా పరమ తండ్రి, మా ప్రియులందరినీ కాపాడుతురండి. ఆయన సాతానుడు ఎవరిని మింగుదనని గర్జించి తిరుగుతూ ఉంటే విజయం ద్వారా మరణాన్ని మిరింగివేసిన దేవా నీకు స్తోత్రాలు. కనికరించండి. ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరిన వారిని దీవించండి, వారి అక్కలు తీర్చండి. నీ నా మహిమలో ప్రతి అవసరం తీర్చమని మీ దైన కృపను కోరుతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.